ఇప్పుడు మనము మానవ జీవన విధానము తెలుసుకుందాం. మానవ జీవన విధానంలో అనేక రకాల పద్ధతులని కాబట్టి అవన్నీ పాటించడం చాలా కష్టమవుతుంది. కనీసం ఒక 4 విధాలు తెలుసుకొని పాటిస్తే చాలు. 4 విధాలు ఏంటి అంటే, ఒకటి డబ్బు, ఆరోగ్యము, తల్లిదండ్రులు, దైవం. 4 గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ డబ్బు. ఇప్పుడు మానవ జీవనం నడవాలంటే, బ్రతకాలంటే డబ్బు సంపాదించాలి. దాన్ని సక్రమమైన పద్ధతిలో వీలైనంత వరకు సంపాదిస్తే బాగుంటుంది. ఒకటి దానిని మనం సద్వినియోగం చేయాలి. ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా వృధా చేయకూడదు. అర్హత గల వాళ్ళకు సాయం చేయాలి. ఆ విధంగా చేయాలి. డబ్బు ఉందని చెప్పి ఎంజాయ్ చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్తగా ఆనందించవచ్చు. ఆరోగ్యం. మనం డబ్బు సంపాదిస్తున్నాం కానీ ఆరోగ్యం సంపాదించాలి అనుకోవడం లేదు. అది ఊరికే రావాలి, ఫ్రీగా రావాలి, ఆరోగ్యం ఉండాలని ఊరికే అనుకుంటాం. అది రాదు. ఆఖరికి డబ్బంతా దవాఖాన ఖర్చులోకి అన్నిటికీ అనవసరంగా ఆరోగ్యం పాడై నానా రకాల బాధలు. ఆరోగ్యం కోసం కొద్దిగా శ్రద్ధ తీసుకొని ప్రయత్నం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ముఖ్యంగా ఎట్లా ఉంటుంది అంటే, రక్తశుద్ధి కావాలి ఫస్ట్. దాన్ని ఏ విధంగా చేసినా రక్తశుద్ధి అయితే ఆరోగ్యం ఉన్నట్టే. కాబట్టి అందులో మనకు రన్నింగ్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, వ్యాయామం ఉన్నది, ప్రాణాయామం ఉన్నది, యోగ ధ్యానం ఉంది, యోగ సాధనలు ఉన్నాయి, అనేక రకాల మార్గాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏదో ఇష్టమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. దాన్ని ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. మనం ఆరోగ్యం ఎంత వృద్ధి చేసుకుంటున్నాం అనేది కూడా గమనించాలి. ఊరికే చేసి సరిపోదు. అది సాధించి మనం ఇంత ఆరోగ్యాన్ని నిజంగా డెవలప్ అవుతుంది అనుకోవాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది. మూడవది తల్లిదండ్రులు. మనం ఏం చేయాలి? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయాలి. వాళ్ళ రుణం తీసుకోవాలి. వాళ్ళకు తృప్తి, సంతోషాన్ని ఇవ్వాలి. మనకు సాధ్యమైనంత వరకు చేసుకోవాలి. తర్వాత కుటుంబ బాధ్యతలు కూడా తీర్చుకోవాలి. నీకు అవకాశం ఉంటే సమాజ సేవ చేయి, దాన ధర్మాలు చేయి, నీ ఇష్టం అది. తర్వాత ముఖ్యంగా దైవం అంటే ఎవరు? మన ప్రాణం. దైవ అంశం మనలో ఉంది కాబట్టి మనం జీవించినాం, నానా రకాల డ్రామాలు చేస్తున్నాం. కానీ అవన్నీ డ్రామాలు వద్దు. కానీ ఒక దైవాన్ని తెలుసుకొని ఆ ప్రాణం ఇచ్చిన భగవంతుని మనం జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాం కాబట్టి ఆ భగవంతుని సేవించాలి, ధ్యానించాలి, ఆరాధించాలి. ఆ విధానాన్ని తెలుసుకొని భగవంతుని తృప్తి కలిగే విధంగా మనం జీవిస్తే అసలు ఇంకా చాలా అయిపోయినట్టే. అది తెలుసుకోవాలి. ముఖ్యంగా దైవాన్ని అనుసరించి మనం నడిస్తే ఆయన మన వెంటే ఉంటాడు. మనం వదిలిపెడితే మనం గోయిందా, అంతే. ఇంకో ఏం లే. అందరికీ తెలుసు. కానీ పట్టుకోవాలి, శ్రద్ధ కావాలి. పట్టుకుంటే అయిపోయింది. ఆఖరికి భగవంతుడు ఏం చెప్తాను? నువ్వు ఒక్క మెట్టు ఎక్కితే నేను 99 మెట్లు నేను ఎక్కిస్తా అంటాను. మనకి ఇంకా వాళ్ళు నిజంగా చేస్తాడు. తల్లిదండ్రులు చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ చేస్తాడు భగవంతుడు. ప్రతి క్షణం కాపాడుతున్నాడు. 24 గంటలు మన రక్షణలో మనతోనే ఉండి కాపాడుతున్నాడు. అది తెలుసుకోవట్లేదు. అందుకని అతన్ని ఎంత సేవించినా, ఎంత ధ్యానించినా, ఎంత చేసినా తక్కువే. జన్మలు చేసినా తక్కువే. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు మనం చేసుకోవాలి. ఈ విధంగా జీవిస్తే చాలు. సాయంత్రం పూట మనం ఈ పద్ధతులు ఆచరించాము. డబ్బు సంపాదించినాం, సంతోషం. ఆరోగ్యం సంపాదించుకున్నాం, సంతోషం, తృప్తి. మన ధర్మాన్ని పాటించినామా చాలు. ఈ 4 ధర్మాలు పాటిస్తే జన్మ తరించినట్టే. దేవుడు 70-80 మార్కులు ఈజీగా ఇస్తాడు. చాలు, తృప్తిగా జీవించాలి. ఈ పద్ధతులు ఆచరిస్తే ప్రతి ఒక్కరు జన్మ తరింపజేసుకున్నట్టే. మన జన్మనిచ్చినందుకు దేవుడు మనం దాన్ని ఉపయోగించుకొని మన ధర్మాన్ని నెరవేర్చినట్టు అవుతుంది. మన జీవితం ధన్యమవుతుంది. అదే జీవితం అంటే.
ఇదే పరమ రహస్యం. ఇది తెలుసుకుంటే చాలు. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు చదువుకోవాలి, తృప్తి సంతోషపడి సాయంత్రం పండుకోవాలి హాయిగా. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంతోషం.